మనం మీ కంపెనీకి వెళ్ళి ఎండి దగ్గర కూర్చొని, సార్ మీ కంపెనీలో ఒక నష్టం ఉంది, దానికి సొల్యూషన్ నేను ఇస్తా అన్నాడు. నా కంపెనీలో జరిగిన నష్టం నాకు తెలియదు అంటే, అవును సార్ మీ కంపెనీలో బిగ్గెస్ట్ లాస్ ఉంది, నేను దాన్ని భర్తీ చేస్తాను. అయితే నీకేం కావాలంటే, నేను భర్తీ చేశాక నాకు ఆఫర్ ఇవ్వండి సార్ అన్నాడు. మనోడు వెంటనే ఓకే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, మామూలుగా అంటే సబ్బులు మ్యానుఫాక్చర్ చేశాక మ్యానుఫాక్చర్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా షాప్ లో పంపిస్తారా, గోడౌన్ పంపిస్తారా? గోడౌన్ పంపిస్తారు, ఎందుకంటే కరెక్ట్ గా లెక్కేసి పంపించాలి కదా. వీళ్ళు మ్యానుఫాక్చర్ యూనిట్ నుంచి గోడౌన్కి వెళ్ళడానికి దాదాపు 4 కిలోమీటర్స్ రోజు టన్నుల కొద్ది సబ్బుల్ని లోడ్ చేసి డ్రైవర్ ఆయిల్ తో ఇక్కడ పంపిస్తున్నాడు కదా. నేను ఒక పని చేస్తానని చెప్పి మనోడు చేశాను తెలుసా, అక్కడ మొత్తం తీసి ఒక లైన్ డ్రా చేసి వెహికల్ అరేంజ్ చేసి దానికి సెన్సార్స్ పెట్టి అక్కడ లోడ్ చేసి బటన్లో వస్తుందని నేరుగా వితౌట్ మ్యాన్ పవర్ ఏం లేకుండా నేరుగా వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంటే, అలా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే అప్పటిదాకా కంపెనీ హైయెస్ట్ గా మేనేజర్కి ఇచ్చే సాలరీ 1,70,000. కానీ మనోడికి ఇచ్చిన ప్యాకేజ్ ఏం తెలుసా, 9,90,000తో హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్న వ్యక్తిగా ఈ అబ్బాయి చూపించాడు. ఏం చేశారు? వెనకాల ఈయన తక్కువ చెప్పాడు. ఏంటది? ఒక్క ఐడియా. మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికంటే మాత్రం మార్గడి యూనివర్సిటీ మీకు బాగా ఉపయోగపడుతుంది.